రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది గుడ్ కాన్సెప్ట్ ఓన్లీ. అది ఎప్పుడు వాడతానంటే నార్మల్గా ఏ అడిక్షన్కైనా కానీ మనం ఓపీ బేసిస్లోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, కొంతమందికి విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, సివియర్గా ఉంటాయి, వాళ్ళకి అడ్మిషన్ అవసరం పడుతుంది. దానికి రీహాబ్ వరకు అవసరం లేదు. ఎనీ సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్లో కొంతవరకు జనరల్ హాస్పిటల్లో ఒక 2-3 days వరకు పెట్టి కూడా మనం విత్డ్రాల్ సిమ్టమ్స్ ట్రీట్ చేసి ఒక 90% to 95% వరకు మనం ఓపీ బేస్డ్ లేదంటే ఇన్పేషెంట్ బేసిస్లోనే మనం నార్మల్గా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇచ్చేవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా సివియర్గా అడిక్షన్ ఉంటుంది. వాళ్ళు స్టాప్ చేస్తూ ఉంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు, స్టాప్ చేస్తుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి జరిగే నష్టం అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఫైనాన్షియల్ నష్టం అయినా కానీ, ఫ్యామిలీలో జరిగే నష్టం అయినా కానీ, అండ్ వాళ్ళ క్రేవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వదిలేస్తే మరి వెళ్ళి తాగేస్తుంటారు. ట్రీట్మెంట్ ఇస్తాము, ఒక 10 days ట్రీట్మెంట్ ఇస్తాము, బాడీ అంతా నార్మల్ అవుతుంది. మరి మళ్ళీ బయటికి వెళ్ళగానే డిఫరెంట్ రీజన్స్ వల్ల మళ్ళీ తాగేస్తూ ఉంటారు, మళ్ళీ లాసులు అవుతూనే ఉంటాయి. సో ఎవరికైతే ఎక్స్ట్రీమ్గా ఉంటుందో వాళ్ళ అండ్ సపోర్ట్ అనేది సరిగా లేకపోవడం, ఫ్యామిలీ సపోర్ట్ సరిగా లేకపోవడము, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీ లేకపోవడం, అండ్ దానివల్ల బాడీ డ్యామేజ్ ఆల్రెడీ చాలా ఎక్కువ జరిగి ఉంటుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది, అయినా కానీ మానలేకపోతున్నారు. ట్రీట్మెంట్ సైకాట్రిస్ట్ చాలాసార్లు చూపించాము, అయినా కానీ మానలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రీహాబ్ సెంటర్లో కొన్ని మంత్స్, 1 month or 2 months 3 months అక్కడ పెట్టడం వల్ల వాళ్ళ బాడీ అనేది స్టేబుల్ అయిపోతుంది. క్రేవింగ్ ఎలా ఉంటుందంటే మనం డేస్ తాగకుండా, ఆల్కహాల్ తాగకుండా, ఆ డ్రగ్స్ తీసుకోకుండా డేస్ పెరుగుతున్నా కూడా క్రేవింగ్ ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది. సో రీహాబ్ సెంటర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక 2 months 3 months పెట్టడం వల్ల క్రేవింగ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. క్రేవింగ్ తగ్గిపోతుంది, బాడీ స్టెబిలైజ్ అయిపోతుంది. సో అంటే ఎవరికైతే సివియర్గా ఉండి మానలేకపోతున్నారో, లాసులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మేము రీహాబ్ అడ్మిషన్ అడ్వైస్ చేస్తాం. ఈ రీహాబ్ అనేది కూడా ఒక సజెషన్ ఇక్కడ ఏంటంటే రీహాబ్ సెంటర్లో అంటే చాలా ఉంటాయి. లైసెన్స్డ్ రీహాబ్ సెంటర్లు వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే అక్కడ సైకియాట్రిస్ట్ అవైలబుల్ ఉంటారు, సైకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. అంటే కొన్ని ఎలా ఉంటున్నాయి అంటే ఇప్పుడు అన్లైసెన్స్డ్ రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి, సో తక్కువ బడ్జెట్కి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అందులో వేసేస్తారు. అక్కడ డాక్టర్ ఉండడు, సైకియాట్రిస్ట్ ఉండడు, సైకాలజిస్ట్ ఉండడు. ఉండనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా విత్డ్రాల్స్ వస్తే చూసుకోవడానికి డాక్టర్ ఉండడు. సో అలాంటి వాటిలో వేయడం వల్ల పెద్దగా హెల్ప్ అవ్వదు. ఒక ప్రాపర్గా ఒక లైసెన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్న, ఒక సైకియాట్రిస్ట్ ఉన్న, సైకాలజిస్ట్ ఉన్న రీహాబ్ సెంటర్లో కూడా డెఫినెట్గా అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే.